నమస్కారం. ఏఎస్ఎన్ థాట్స్కు స్వాగతం. గర్వంతో మన గుండెలు ఉప్పొంగేలా, ప్రతి భారతీయుడి నరనరాల్లో దేశభక్తి ఉరకలెత్తేలా ఇవాళ మనం ఒక అరుదైన, అత్యంత అద్భుతమైన మహాప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. భారతదేశం అంటే కేవలం మ్యాపులో కనిపించే గీతల మధ్య ఉండే ఒక భౌగోళిక సరిహద్దు కాదు. సముద్రాలను దాటి, ఖండాలను చుట్టి, సమస్త మానవాళి హృదయాలను జయించిన ఒక అఖండ సాంస్కృతిక సామ్రాజ్యం. అవును, కత్తులతో కాకుండా కరుణతో, యుద్ధాలతో కాకుండా జ్ఞానంతో, సైన్యాలతో కాకుండా సంస్కృతితో సగం ప్రపంచాన్ని ఏలిన మన పూర్వీకుల విశ్వరూపాన్ని చూపే మహాభావనే గ్రేటర్ ఇండియా లేదా బృహత్తర భారతదేశం. ఈ అద్భుత ప్రస్థానం గురించి వింటుంటేనే ప్రతి భారతీయుడి రక్తం వేడెక్కుతుంది, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ప్రాచీన కాలంలో ఆసియా ఖండంలోని సుదూర ప్రాంతాలకు, ముఖ్యంగా ఆగ్నేయాసియా, భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, కళలు, భాష మరియు శాస్త్రాలు ఏ విధంగా విస్తరించాయో, స్థానిక సమాజాలను ఎలా ప్రభావితం చేశాయో వివరించే అద్భుతమైన చారిత్రక సాక్ష్యమే ఈ గ్రేటర్ ఇండియా. పారిశ్రామిక విప్లవానికి పూర్వం ప్రాచీన ఐరోపా మేధావులు ఈ ప్రాంతాన్ని 3 ఇండియాలు, 3 ఇండియాస్గా పిలిచేవారని ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వారి వర్గీకరణ ప్రకారము దక్షిణాసియా యొక్క దక్షిణ భాగాన్ని గ్రేటర్ ఇండియా అని, ఉత్తర భాగాన్ని లెస్సర్ ఇండియా అని, మరియు మధ్యప్రాచ్యానికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని మిడిల్ ఇండియా అని పిలిచేవారు. అయితే నేడు మనం చర్చించుకోబోతున్న గ్రేటర్ ఇండియా అనేది కేవలం భౌగోళిక సరిహద్దులు మాత్రమే కాకుండా, సరిహద్దులను దాటిన ఒక విశాలమైన సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని మరియు భారతీయ సాంస్కృతిక ప్రభావిత ప్రాంతాన్ని సూచిస్తుంది. బ్రిటిష్ వలస పాలనలో భారతీయులు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోయి, తమ చరిత్ర పట్ల ఒక విధమైన అపకర్షతా భావంతో ఉన్న తరుణంలో మన ప్రాచీన వైభవాన్ని తిరిగి ప్రపంచానికి చాటి చెప్పడానికి కలకత్తా కేంద్రంగా ఒక చారిత్రక ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం, అంటే 1926 అక్టోబర్ నెలలో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ అద్భుతమైన దేశభక్తి, అంకితభావం కలిగిన బెంగాలీ చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ సొసైటీ స్థాపనలోనూ, దాని పరిశోధనలోనూ, ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ ఆర్సి ముజుందర్, కాళిదాస్ నాగ్, పిసి బాగ్చి, సునీత్ కుమార్ చటర్జీ వంటి దిగ్గజ మేధావులు కీలక పాత్ర పోషించారు. ఈ మేధావుల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, భారతదేశ చరిత్రను కేవలం దండయాత్రల కోణం నుండి కాకుండా, ప్రాచీన భారతీయ నాగరికత, ఆగ్నేయాసియా సమాజాల్లో నెలకొల్పిన శాంతియుత సాంస్కృతిక సామ్రాజ్యం యొక్క కోణం నుండి తిరిగి రాయడం. ఈ సొసైటీకి నేతృత్వం వహించిన 2 మహోన్నత వ్యక్తుల ఆలోచన విధానాలను మనం ఇక్కడ ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి. మొదటి వ్యక్తి కాళిదాస్ నాగ్. ఈయన అంతర్జాతీయ మానవతా దృక్పథాన్ని విశ్వసించారు. వేదాలలో ప్రస్తావించిన విశ్వజనీయ మానవతా విలువలు మరియు మహోన్నత సామ్రాట్ అశోకుడి ధర్మశాసనాల ద్వారా ఆగ్నేయాసియా శాంతియుతంగా వ్యాపించిన బౌద్ధ సాంస్కృతిక విప్లవాన్ని ఆయన ప్రధాన ఆధారాలుగా చూపించారు. దీనికి భిన్నంగా ప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్సి ముజుందార్ జాతీయవాద కోణంలో పరిశోధన సాగించారు. ఆయన ప్రాచీన భారతదేశపు హిందూ నాగరికత యొక్క గొప్పతనాన్ని ఆగ్నేయాసియా అంతటా నిరూపించడానికి ప్రయత్నించేశారు. ఇక్కడ రాజ్యాలను ఆయన హిందూ వలస రాజ్యాలుగా అభివర్ణించారు. ఈ సొసైటీకి మన విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఆశీస్సులను, అమూల్యమైన సలహాలను అందించారు. ఆయన గ్రేటర్ ఇండియా సొసైటీకి సలహాదారుడిగా వ్యవహరిస్తూ ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భారతదేశానికి, ఆయా ప్రాంతాలతో గల గాఢమైన అనుబంధాన్ని కవితాత్మకంగా వర్ణించారు. ఆగ్నేయాసియా సమాజంలో ఈ సాంస్కృతిక పరివర్తన లేదా భారతీకరణ, ఇండియనైజేషన్ ఎలా జరిగింది అనే అంశంపై ప్రపంచ చరిత్రకారుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు, సిద్ధాంతాల ఘర్షణలు జరిగాయి. కొందరు దీనిని భారతదేశపు వలసరాజ్య స్థాపనగా భావిస్తే, మరికొందరు దీనిని స్థానిక ప్రజల స్వచ్ఛంద స్వీకరణగా అభివర్ణించారు. చరిత్రకారులు విభిన్న సిద్ధాంతాలను పరిశీలిస్తే, ఆర్సి ముజుందార్ వలసరాజ్య స్థాపన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేశారు. దీని ప్రకారము భారతీయ వర్తకులు సువర్ణభూమి, సువర్ణ ద్వీపాలకు వెళ్లి స్థానిక మహిళలను వివాహం చేసుకొని సంస్కృతిని వ్యాప్తి చేస్తూ హిందూ వలసరాజ్యాలను స్థాపించారు. జార్జ్ కోడెస్ దీనిని సంస్కృతీకరణ సిద్ధాంతం ద్వారా వివరించారు. అంటే రాజరిక భావనలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు మరియు సంస్కృత భాషల ఆధారంగా ఆగ్నేయాసియా రాజ్యాలు సంస్కృతీకరణకు గురయ్యాయి. ఎన్జే క్రోమ్ వాణిజ్యం మరియు వర్తకుల వలసల ద్వారా సంస్కృత పంపిణీ జరిగిందని భావించారు. ఇది బంగాళాఖాతం ఇరువైపులా ఉన్న సమాజ
పరస్పర అవసరాలు, స్థానిక తెగల నాయకులు రాజులుగా ఎదగడానికి జరిగిన సాంస్కృతిక సమన్వయం అని పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 500 నాటికే ఆస్ట్రోనేషియన్ నావికులు దక్షిణ భారతదేశంలో వాణిజ్య సంబంధాలను నెలకొల్పి రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడికి తొలిబీజాలు వేశారనే నిజం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చరిత్ర అంటే కేవలం సిద్ధాంతాలు కావు, దానికి సజీవమైన ఆధారాలు కావాలి. ఆగ్నేయాసియా వ్యాప్తంగా లభించిన వేలాది సంస్కృత శిలాశాసనాలు ఈ బృహత్తర భారతదేశ చారిత్రక వాస్తవానికి తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రాచీన భారతదేశంలో వర్ధిల్లిన పల్లవ మరియు గ్రంథలిపుల ఆధారంగా సంస్కృత శ్లోకాల రూపంలో ఈ శాసనాలు చెక్కబడ్డాయి. దక్షిణ వియత్నాంలో లభించిన క్రీస్తకం 2వ-3వ శతాబ్దానికి చెందిన ఓకాన్ శాసనం ఆగ్నేయాసియా సమాజాలలో బ్రాహ్మణ పూజా విధానాలు, సంస్కృత భాషా పరిజ్ఞానం ఎంత వేగంగా విస్తరించాయో చెప్పడానికి తొలి సాక్ష్యం. అలాగే తూర్పు బోర్నియాలో లభించిన క్రీస్తకం 4వ శతాబ్దపు కుటై శాసనాలు అక్కడ మలవర్మ అనే రాజు చేసిన దాన ధర్మాలను తెలుపుతాయి. ఇక్కడ రాజు తండ్రి పేరు అశ్వవర్మ కాగా తాత పేరు కుందుగ. కుందుగ అనేది దేశీయ నామం కాగా తండ్రి కొడుకుల పేర్లు సంస్కృతీకరణ చెందడం అక్కడ హిందూ మత స్వీకరణ క్రమాన్ని సూచిస్తుంది. జగత్తాలో దొరికిన క్రీస్తకం 5వ శతాబ్దపు తుడి శాసనం రాజైన పూర్ణవర్మ చంద్రభాగ గోమతీ నదుల ప్రవాహాన్ని సరిచేస్తూ తవ్వించిన కాలువల వివరాలను అనుష్టుప్ ఛందస్సులో అద్భుతంగా వివరిస్తుంది. కంబోడియాలోని వేల్ కాంటెంట్ శాసనం ద్వారా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవాలయాలలో నిత్యపారాయణం కొరకు రామాయణ మహాభారత పురాణ గ్రంథాలను సమర్పించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మలేషియాలో దొరికిన క్రీస్తకం 1086 నాటి ఖేడా శాసనం చోళ సామ్రాజ్యానికి చెందిన మొదటి కులోత్తుంగ చోళుడి కాలానికి చెందినది. ఇది చోళులకు మలేషియాతో ఉన్న బలమైన వాణిజ్య నౌకాదళ సంబంధాలను చాటి చెబుతుందని నిరూపితమైంది. ప్రాచీన ఆగ్నేయాసియా ఆస్థానాలలో కేవలం పూజలు, మత ప్రచారం మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థ కూడా భారతీయ ధర్మశాస్త్రాల ఆధారంగానే నడిచేదనే సత్యం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ న్యాయస్థానాలలో మనుస్మృతి లేదా ఇతర హిందూ న్యాయ గ్రంథాలైన ధర్మశాస్త్రాలను పఠించే పండితులు ఉండేవారు. ఏదైనా కేసును విచారించేటప్పుడు సంస్కృత న్యాయ పరిభాషను ఉపయోగిస్తూ నేరస్తుడి సామాజిక హోదాను బట్టి శిక్షలు ఖరారు చేసే విధానం అమల్లో ఉండేది. శిల్పకళ విషయానికి వస్తే గుప్తుల కాలం నాటి శిల్పకళా శైలి ఆగ్నేయాసియా ఆలయ నిర్మాణాలపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. కంబోడియాలోని అంగోట్కర్ వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బోరోబదూర్ బౌద్ధ స్తూపం, ప్రంబనన్ శివాలయం, వియత్నాంలోని మైసన్ ఆలయాలు భారతీయ శిల్పకళా వైభవానికి ఆసియా ఖండంలో వెలిసిన అద్భుత కిరీటాలుగా నిలుస్తాయి. గ్రేటర్ ఇండియా అనేది నేటికి ఆగ్నేయాసియా దేశాలలో ప్రతి నిమిషం కొట్టుకునే సజీవమైన గుండె చప్పుడు. ఈ రోజు మనం ఉపయోగించే కర్మ, యోగా, గురువు వంటి పదాలు ఆగ్నేయాసియా అంతటా దైనందిన భాషలో సర్వసాధారణంగా వినిపిస్తాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో 90% పైగా ప్రజలు నేటికి హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. వియత్నాంలోని చామ్ ప్రజలు నేటికి శైవ వైష్ణవ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. థాయిలాండ్, ఇండోనేషియా దేశాల జాతీయ చిహ్నాలలో అలాగే మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో విష్ణుమూర్తి వాహనమైన గరుడ అధికారిక ముద్రగా ఉంది. థాయిలాండ్ దేశం ప్రసిద్ధ యుద్ధకలైన ముయ్ థాయ్ ప్రాచీన భారతీయ ముష్టి యుద్ధం నుండి ఉద్భవించింది. బోర్నియా దీవుల్లోని థాయిక్ ప్రజలు అనుసరించే సాంప్రదాయ కహరంగన్ మతాన్ని ఇండోనేషియా ప్రభుత్వం అధికారికంగా హిందూ మతంలో ఒక భాగంగా గుర్తించింది. ఫిలిప్పీన్ పురాణాల్లో పరమశివుడిని బతాల అంటే భట్టారక అని, దేవతలను దివాత దేవత అని పిలుస్తూ కర్మ సిద్ధాంతాన్ని వారు బలంగా నమ్ముతారు. మలేషియా జానపద కథలలో బిదదరి అంటే విద్యాధరి, జంతాయు జటాయు, గరుడ, నాగ వంటి భారతీయ పౌరాణిక పాత్రలు విరివిగా కనిపిస్తాయి. క్రీస్తకం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు సాగించిన నౌకాదళ దండయాత్రల ద్వారా దక్షిణ భారత శైవ సిద్ధాంతం ఆగ్నేయాసియా దేశాలలో విస్తృతంగా వ్యాపించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన విదేశాంగ విధానంలో ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య సమాన భాగస్వామి సంబంధాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రేటర్ ఇండియా లేదా వలసవాద ధోరణి ఉన్న పదాలను కొంతవరకు పక్కన పెట్టారు. అయితే గత దశాబ్ద కాలంగా ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో వస్తున్న మార్పుల వల్ల భారతదేశం తన చారిత్రక సాఫ్ట్ పవర్ మరియు సాంస్కృతిక బంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రారంభించిన బృహత్తర్ భారత్ విదేశాంగ విధానం ద్వారా ఈ ప్రాచీన సంబంధాలకు నూతన ప్రాణం పోస్తున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ వంటి సంస్థలు నేడు ఆగ్నేయాసియాలో అన్వేషించిన వేలాది సంస్కృత శాసనాలను, రామాయణ సాంప్రదాయాలను పరిశోధిస్తూ రికార్డు చేస్తున్నాయి.
థాయిలాండ్ మరియు ఇతర దేశాల మేధావులతో కలిసి నాణాలు, శాసనాలపై అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సాంస్కృతిక పునరుద్ధరణ అనేది ఏ దేశంపైన ఆధిపత్యాన్ని చలాయించడానికి కాదు, కేవలం శతాబ్దాల నాటి మన ఉమ్మడి కుటుంబ బంధాన్ని, శాంతియుత సహజీవనాన్ని తిరిగి గుర్తు చేసుకోవడానికి మాత్రమేనని మనం గ్రహించాలి. చివరగా, గ్రేటర్ ఇండియా అనేది ఒక చారిత్రక అధ్యాయం మాత్రమే కాదు, భారతదేశం విశ్వవ్యాప్తంగా పంచిన శాంతి, ప్రేమ, ధర్మం మరియు విజ్ఞానాల సమ్మేళనం. ఆయుధాలతో కాకుండా హృదయాలతో, సైన్యాలతో కాకుండా సంస్కృతితో ప్రపంచాన్ని ఎలా జయించవచ్చో నిరూపించిన ఏకైక దేశం ఒక్క భారతదేశం మాత్రమే. ఈ మహోన్నతమైన వారసత్వాన్ని నేటి తరం యువతకు, ప్రపంచానికి తెలియజేసిన బాధ్యత మనందరిపైన ఉంది. మన దేశ భవ్యమైన గతాన్ని, సరిహద్దులు లేని సాంస్కృతిక సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్పే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ అద్భుతమైన సమాచారాన్ని తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు చారిత్రక ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. భారతదేశ మహోన్నత చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన మరియు పరిశోధనాత్మక అంశాలను నిరంతరం తెలుసుకోవడం కోసం మన ఏఎస్ఎన్ థాట్స్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాచీన ఆగ్నేయాసియాలోని భారతీయ ప్రభావంపై మరియు ఈ వీడియో గురించి మీకున్న అమూల్యమైన అభిప్రాయాలను, సందేహాలను క్రింద ఉన్న కామెంట్ విభాగంలో మాతో పంచుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుద్దాం. ధన్యవాదం.